హాయ్ గైస్, శివాసుని లైఫ్ స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం కొత్తిమీర పుదీనా పచ్చడిని అయితే తయారు చేసుకుందాం. దీనికోసం మనం కొత్తిమీర పుదీనాని ఫ్రెష్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. అలాగే చింతపండు కొంచెం తీసుకొని హాట్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత మందపాటి బాండి తీసుకొని జీలకర్ర, ఆవాలు, ధనియాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వీడియోలో చూపిస్తున్నట్టుగా 1 by 1 వేసుకొని దోరగా వేయించుకోవాలి. తర్వాత వేయించిన పోపును మొత్తం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం అదే పాన్లో కొత్తిమీరని, పుదీనాని వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కొత్తిమీర, పుదీనా మనం వేసేటప్పుడు చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుందండి. మగ్గిపోయిన తర్వాత చాలా తక్కువైపోతుంది. ఈ క్వాంటిటీని బట్టి చూసుకొని మీరు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. చింతపండు ఇలా వేగిన తర్వాత కొంచెం యాడ్ చేయండి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చెప్పాను కదా, ఇలా చల్లారిన తర్వాత పోపుని ఇలా గ్రైండ్ చేసుకోండి. పోపును గ్రైండ్ చేసిన తర్వాత మాత్రమే కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పచ్చడిలో వేయడానికి తాలింపు అయితే రెడీ చేసుకుందాం. చూడండి, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి. వేసుకొని బాగా వేగిన తర్వాత చల్లారనివ్వాలండి. తాలింపు కూడా చల్లారిన తర్వాత మనం పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఈ రెసిపీని అయితే నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఇది మేము పండగకి వెళ్ళినప్పుడు మా అమ్మగారు చేశారు. మా అమ్మ దగ్గర నేర్చుకొని మళ్ళీ మా ఇంటి దగ్గర నేను ఈ రెసిపీని 2 times చేసుకున్నాము. మాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే లాస్ట్లో చిన్న బెల్లం ముక్క, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్.